సార్ మీ ప్రిపరేషన్ జర్నీలో ఒకవైపు మీరు జాబ్ చేస్తూనే ప్రిపరేషన్ అనేది కొనసాగించారు. ఎప్పుడైనా మీరు లీవ్ ఏమైనా తీసుకున్నారా సార్? అంటే నేను అట్లా లాంగ్ లీవ్ లాగా ఎప్పుడు తీసుకోలేదండి. నేను జనరల్లీ ఎట్లా అంటే మెయిన్స్ నాకు ఇంకా 4 రోజులు ఉంది అనగా ఒక 15-20 days గ్యాప్ తీసుకొని రాసేవాడిని. బట్ లాంగ్ లీవ్ అట్లా ఒక 1-2 years జాబ్ మానేసి యూపీఎస్సీ రాసింది అయితే లేదండి. ఓకే, మీరు ఒక డేని ఏ విధంగా ప్లాన్ చేసుకునేవారు సార్? అంటే ఒకవైపు మీరు డైలీ డ్యూటీకి వెళ్తూ ఒకవైపు ప్రిపరేషన్ కొనసాగించారు. సో ఎలా ప్లాన్ చేసుకునేవారు మీ ప్రిపరేషన్? అంటే నేనున్న జాబ్ ప్రొఫైల్లో BHL లో కూడా చాలా హెక్టిక్ అండ్ డిమాండింగ్ జాబ్. మార్నింగ్ 7కి వెళ్తే ఈవినింగ్ 5:30-6 అప్పుడప్పుడు 7 అయిపోయేది. సో నేను ఎట్లా చేసేవాడిని అంటే నాకు దొరికే టైం ఇంకా రాత్రి 7:30-8 కల్లా డిన్నర్ చేసేసుకొని మళ్ళీ 8:30కి ఒకసారి నా స్టడీ టేబుల్కి వెళ్తే మార్నింగ్ 3:30 దాకా చదివేవాడిని. సో అట్లా ఎవ్రీడే కన్సిస్టెంట్ గా అట్లీస్ట్ ఒక 5-6 hours పెట్టాలండి. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే యూపీఎస్సీలో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ 18 hours and 20 hours ఆఫ్ ప్రిపరేషన్ అనుకుంటారు. బట్ అంటే నాకు పర్సనల్ గా నేను చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యాను కాబట్టి ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది అమౌంట్ ఆఫ్ అవర్స్ యూ రీడ్. అంటే 18 hours 20 hours ఒకరోజు చదివేసి నెక్స్ట్ 2 days రిలాక్స్ అవుతే అట్లా కాదు. మీరు డైలీ కన్సిస్టెంట్ గా ఒక 6-8 hours చదివినా కానీ అది కన్సిస్టెంట్ గా ఉన్నట్లయితే మీకు ఆ రివిజన్ అనేది ఆ ఫ్లో అనేది ఉంటుంది. సో నేను ఐ యూస్ టు ఎన్ష్యూర్ లైక్ ఒక రోజు నాకు 6 hours కుదిరేది, ఒక్కొక్క రోజు 8 hours కుదిరేది. అండ్ ఈవెన్ ఆఫీస్లో ఎప్పుడైనా బ్రేక్ దొరికితే లంచ్ బ్రేక్ ఉంటే న్యూస్ పేపర్ చదవడము, దాని నుంచి నోట్స్ చేసుకోవడము. సో అట్లా ఎప్పటికప్పుడు టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ, ఎందుకంటే నాకు ఫుల్ టైం ప్రిపరేషన్ లేదు కాబట్టి టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ నేను దాన్ని అట్లా కోఆర్డినేట్ చేసుకుంటూ వచ్చేవాడిని.